మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించింది. మరి అదే కాల సమయం సజ్జ లేఖించి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నిడదముకు ఏర్పాటు చేయండి. ధర్మాక భాగము అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 21 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 21 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరుచున్నట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్టుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును, పొడుగును, లోతును, ఎత్తును ఎంతో గ్రహించుకొనుటకును అంటున్నాడు. పౌలు ఎఫెసీయులో ఉండే ప్రార్థనా జీవితము అంటే ఎఫెసీయుల కొరకు పౌలు ప్రార్థిస్తున్న విధానము, ఎఫెసీలో ఉండే సంఘము, ఆ సంఘము ప్రార్థనలో ఏ విధంగా బలపడవలసిందో, ప్రార్థన యొక్క ఉద్దేశాన్ని, ప్రార్థన యొక్క స్థితిని గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఆనాడు ఎఫెసీలో ఉండే సంఘము ఏ విధంగా దేవుని ప్రార్థించాలో, ప్రభువుని వేడుకోవాల్సిన్నదో అనే మాటలను చెప్తూ, నేడు సార్వత్రిక సంఘము కూడా ప్రభువుని తెలుసుకునే విషయంలో, ప్రార్థనా విజ్ఞాపన విషయంలో ఎట్టి రీతిగా మనము ఆయనను ప్రార్థించువారముగా, కీర్తించువారుగా, స్తుతించువారుగా ఉండాలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అంటున్నాడు. అంటే పరలోకమందుండు దేవునితో భూమి మీద ఉన్న మానవులమైనకు ఉండే ఆ యొక్క సంబంధాన్ని, ప్రేమను గురించి ఇక్కడ పౌలు ఈ మాటను మాట్లాడుతూ ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నాము అన్నాడు. అంటే పరలోకమందున్న తండ్రి యొక్క బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడిన ఆ కుటుంబముగా మనము ఉన్నాము అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ, ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుని ఎదుట తాను ఏ విధంగా మోకరించి ఆ మోకాళ్ళు యొక్క అనుభవాన్ని, ప్రార్థనా జీవితాన్ని పౌలు కలిగి ఉన్నాడు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి అంటున్నాడు. అంటే హృదయంతరం కలిగిన దేవుని యందు మన ప్రవర్తన బాహ్య సంబంధమైనది కాక ఆత్మ సంబంధమైన స్థితిగతులలో దేవుని యొక్క సంబంధాన్ని, ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారై ఉండాలని, ఆ ప్రార్థనా జీవితాన్ని బట్టి అంటున్నాడు మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లు అంటున్నాడు. ఆత్మ వల్ల అంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత బలపరచబడుతూ క్రీస్తు ప్రేమకు తగినట్లుగా, అందుకని అంటాడు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా అంటున్నాడు. అంటే ప్రభు యొక్క ప్రేమ, తండ్రి తన కుమారుని ఎలాగైతే ప్రేమించారో ఆ విధంగా ప్రభు ప్రేమకు మనము స్థిరత్వం కలిగిన వారమై, ఆ ప్రేమ యందు నిలిచిన వారమై ఉండాలి. కాబట్టి మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను అంటున్నాడు. అంటే తండ్రి యొక్క సన్నిధిలో, తండ్రి యొక్క గృహములో ఆయన కుమారుడైన క్రీస్తు ఎలాగైతే నివాసం కలిగి ఉన్నారో అలాగా ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము పరలోకములో తండ్రితో పాటు ప్రభువుతో, పరిశుద్ధాత్మతో ఆ స్థిర నివాసాన్ని కలిగి ఉంటాము అంటున్నాడు. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని అంటున్నాడు. అంటే తండ్రి యొక్క సన్నిధిలో కుమారునికున్న యొక్క మహిమైశ్వర్యము, అంటే తండ్రి యొక్క పూర్తి బాధ్యత కలిగిన కుమారుడిగా ప్రభు అక్కడ
ఉన్న ఆ యొక్క స్థితి ఏదైతే ఉందో, తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుంటున్న స్థితి ఏదైతే ఉందో దాని యందు కూడా మనకి పూర్తి ప్రాధాన్యతని ఆయన ఇచ్చేవాడై ఉన్నాడనే విషయాన్ని చెప్తున్నాడు. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని అంటున్నాడు. తండ్రికి తనకి ఎలాంటి సంబంధం ఉందో అదే స్థితిని కుమారుడు మనకి తండ్రి వద్ద అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు అంటాడు. దేవుని సంపూర్ణత అంటే తండ్రి యొక్క సంపూర్ణత. తండ్రి అయిన దేవునిలో మనం ఎట్టివారమై ఉండాలో కుమారుడు మనకు చూపించిన మార్గాన్ని బట్టి, కుమారుని బట్టి తండ్రి యొద్ద ఆ విధంగా మనము జీవించి సంపూర్ణులయందై పూర్ణముగా ఉన్నట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడడి అన్నాడు. ప్రేమ యందు అంటే ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన ప్రేమ. ఈ లోకంలో మనము దేవుని యొక్క ప్రేమ చేత నింపబడుతూ వాక్యము చేత, సాక్ష్యము చేత నిత్య జీవానికి కావలసిన సమస్తాన్ని కలిగిన వారమే మనం జీవించవలసి ఉన్నదనే విషయాన్ని చెప్తూ, సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును అంటాడు. అంటే సమస్త పరిశుద్ధులు అనగా నీవు ఇహమందు జీవించున్నప్పుడు నీ ప్రవర్తన అంతటి మీద నీ హృదయమందు దేవుని యొక్క అధికారాన్ని, ఆధిపత్యాన్ని కలిగిన వాడవై క్రీస్తు నీ యందు జీవించినప్పుడు నీవు బాహ్య సంబంధంగా కాక ఆంతరంగిక నీవు దేవుని యందు నిలిచిన వాడవై నీ ప్రవర్తన అంతటి మీద క్రీస్తు యొక్క ప్రేమను కనుపరుచువాడవై ఉండాలనే విషయాన్ని ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘానికి, సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాట. కాబట్టి ఇక్కడ ప్రేమ యందు వేరుపారి స్థిరపడి అంటున్నాడు. అంటే ఈ ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ. తండ్రి కుమారుని ఎలాగైతే ప్రేమించారో ఆ విధంగా ప్రభువునందు ప్రేమ కలిగిన వారమే మనము స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుందాము అంటున్నాడు. సమస్త పరిశుద్ధులు అంటే భూమి మీద ఉన్న పరిశుద్ధులు, పరలోకముందు ఉన్న పరిశుద్ధులు, దేవుని గృహ నిర్వాహమందు నివసించు వారముగా మనము ఆ పరిశుద్ధ సమూహముగా మరి క్రీస్తు కొరకు ఏర్పరచబడిన మరి పరిశుద్ధ సంఘముగా మనము ఉండాలి అనే సార్వత్రిక మాటను ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అంటే ఈ లోక జ్ఞానం కాదు, కానీ పరలోక సంబంధమైన జ్ఞానము చేత, ఆత్మ సంబంధమైన జ్ఞానము చేత, దేవుని యొక్క వాగ్దానముల చేత, దేవుడు మనకిచ్చిన లేఖనానుసారంగా క్రీస్తు ప్రేమను కలిగిన వారమై ఈ జ్ఞానం ఎలాగొస్తుంది? సొలొమోను మహారాజు ఎలాగైతే దేవుడిని ఆ దినాన్ని నీ ప్రజలైన వారిని ఏలుబడి చేయుటకు నాకు జ్ఞానాత్మను దయచేయమన్నప్పుడు ఆ జ్ఞానాన్ని ఎలాగైతే దేవుడు అనుగ్రహించాడో నీవు నేను కూడా దేవుని యందు స్థిర నివాసం కలిగి ఉండడానికి అట్టి జ్ఞానాన్ని కలిగిన వారముగా, అట్టి జ్ఞానాత్మ కలిగిన వారమై ఉండాలనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. కాబట్టి జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను అన్నాడు. అటువంటి ప్రార్థనా శక్తి, అటువంటి ప్రార్థనా జీవితం దేవునితో, తండ్రితో, కుమారునితో సదాకాలము జీవించే స్థితి మనం కలిగి ఉంటే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమేన్ అంటాడు. అంటే నా ప్రార్థన, నా విశ్వాసము, నా భక్తి, నా స్తుతిగీతము ఇవన్నీ కూడా నిన్ను నన్ను ప్రభుతో సదాకాలము నిలిపేవిగాను, ఆ నిత్యరాజ్యంలో ఆయనతో జీవించేవిగాను, ఇక్కడ మరి శక్తికి మించి దేవుడు ఎలాగైతే నిన్ను ఆశీర్వదించి దీవించబోతున్నాడో ఆ విధంగా నీవు విశ్వాసములో కొనసాగవలసి ఉందనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి అంటున్నాడు, క్రీస్తు యేసు మూలమున సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునట్లు అన్నాడంటే ఆయన యందు నిత్యము మహిమ ఎలాగైతే నివసిస్తుందో ఆ నిత్య మహిమలో ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో అట్టి స్థితిని కలిగిన వారమై జీవించు వారమై ఉండాలని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనము ఆనాడు ఎఫెసీల కొరకు ప్రార్థన చేసిన పౌలు నేడు సార్వత్రిక సంఘం కొరకు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం పౌలు మాటలను బట్టి, పౌలు చేసిన ప్రార్థనా జీవితాన్ని బట్టి మనము కూడా అట్టి ప్రార్థనా యోధులుగా విశ్వాసములో ముందు కొనసాగుతూ తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో ఆ నిత్యరాజ్యములో సదాకాలము జీవించేవారమై ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన నీ అందమేమును మా అందు నీ మాటలో నిలిచినట్లు అయ్యా మీకు ఏది ఇష్టమో అది చేయనట్లుగా మా ప్రవర్తన సరిచేసుకుంటకును
మా ఆలోచనలు మా తలంపులను విడిచి నీ నీతిని అనుసరించి నీ సత్యమును అనుసరించి అయా నీ లేఖనానుసారంగా జీవించటకు మాకు నేర్పించండి. ప్రేమ లేనివాడు నావాడు కాదని నీ వాక్యం సెలవిచ్చింది. కాబట్టి నైనా ప్రేమ కలిగి నీ ప్రేమ యందు నిలిచిన వారమై తండ్రి ప్రేమ యందు నీ విధంగా నివసించి జీవించి చూపించావో అట్టి ప్రేమ యందు మేము నిలిచినట్లు జీవించినట్లు నీ వాక్యము చేత నీ ఆత్మచేత మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తువాడవు. ఎవరైతేనైనా ఇంకా నేను ఎరుగక గ్రహించక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అటు వారికి మారు మనసు పాపక్షమాపణ దయచేయండి. నీ వాక్యమందు నిలిచి నీ విశ్వాసమందు కొనసాగుతూ నీవిచ్చే ఆ యొక్క నిత్య మహిమలో నీతో జీవించగలిగిన కృప మా అందరికీ దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. నిర్దిన పరిచర్యల సేవలో నీ సన్నిధి మాపై నుంచమని ఎవరైతే ఇంకా నైనా నీ సన్నిధిలో ప్రభా విజ్ఞాపన విషయంలో వెనుకబడుతున్నారో అట్టివారి నైనా విజ్ఞాపనకర్తలుగా చేయబడుటకు వారికి నీ కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానిదన నేడు మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక, ఆమేన్.